ఇక సర్పంచుల్లో సగం మంది బీసీలే. 10,223 నాన్ షెడ్యూల్ జీపీలకు గాను 5,123 చోట్ల విజయం. 2,186 రిజర్వ్డ్ సహా 2,937 జనరల్ స్థానాలు కైవసం. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 524 సీట్లు, వికారాబాద్లో 364, రంగారెడ్డిలో 329, భువనగిరిలో 304 అయితే గెలుచుకున్నట్లుగా తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారు. తమకు రిజర్వ్ చేసిన పంచాయతీలను మించి జనరల్ స్థానాలను కైవసం చేసుకున్నారు. 2,186 బీసీ రిజర్వ్డ్ స్థానాలతో పాటు కేటగిరీలోని 2,937 స్థానాల్లోనూ విజయ బాట ఎగరవేశారు. మొత్తం 12,760 పంచాయతీల్లో 2,537 ఏజెన్సీ గ్రామాలు పోగా మిగిలిన 10,223 నాన్ షెడ్యూల్ జీపీలో ఏకంగా 5,123 చోట్ల అంటే 50% బీసీ బిడ్డలు సర్పంచ్గా విజయం సాధించారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సగం స్థానాల్లో సర్పంచులుగా బీసీలు గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అత్యధిక బీసీ సర్పంచులు గెలిచిన జిల్లాగా నల్గొండ టాప్లో నిలిచింది. కానీ మొత్తం సీట్లలో పోల్చినప్పుడు సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో బీసీలు ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుందని అయితే ఇక్కడ మనకైతే చెప్తున్నారు. అంటే రీసెంట్గా సర్పంచులు అయితే గెలిచారు, అందులో మరి 50% పైగా బీసీలు గెలిచిరని చెప్పేసి అయితే మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దానికంటే కూడా ఎక్కువ గెలిచింది, ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, జనరల్ స్థానాలలో కూడా బీసీలకు ఇచ్చిందని చెప్పేసి ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నారు అన్నట్టు. ఓసీలను ఓట్లు అడుగుతానికి వాడకట్టుకుని రానిత్తలేరు. ఓకే, ఓసీలను ఎవరైనా వచ్చినానుకో ఎందుకు వస్తున్నావు మా గల్లికి, మీ వాడకట్టుకి ఆడుకోపోరి, మా దగ్గర ఓట్లు అడగకూరు అని చెప్పేసి ఎల్లగొడుతున్నారు. ఇక ఎక్కడైతే బీసీలు నిలబడ్డారో అక్కడ ఓసీలు నిలబడాలంటే భయపడుతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బున్నా ఏమున్నా కూడా ఇప్పుడు ఓటర్ల దగ్గర చైతన్యం వచ్చింది. ఎన్ని రోజులని మీకే ఓటేసి మిమ్మల్ని మీతోనే దండించుకుంటాం, ఓటు మా దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఓటర్లలో కూడా చైతన్యం వచ్చింది. కాబట్టి మా ఓటు మేము వేసుకుంటాం, మాది మేము వేలుకుంటాం అన్న దిశగా బీసీలు ఇప్పుడు ఎక్కువ చైతన్యవంతం అయ్యారు. ఇంకోటి, ఆ మండలంలో ఓసీలకు ఒక్క సీటు కూడా రాలేదు. సిద్దిపేట జిల్లా కుకునూరు మండలంలోని బీసీలు పూర్తి ఆధిక్యాన్ని కనబరిచారు. ఈ మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా 7 జనరల్, 4 బీసీ, 3 ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 7 జనరల్ స్థానాల్లో బీసీలే విజయం సాధించారు. రిజర్వ్డ్ స్థానాలతో కలుపుకొని మొత్తం 11 మంది బీసీ సర్పంచులు ఇక్కడ గెలిచారు. ఈ మండలంలో ఓసీలకు ఒక్క సర్పంచ్ పదవి కూడా దక్కలేదు. చూసుకోవచ్చు ఇక్కడ ఎట్లా ఉందో. అంటే ఎంత చైతన్యం ఉందిరంటే జనరల్ స్థానాలలో కూడా బీసీలే పోటీ చేసి బీసీలే గెలుపొందిన పరిస్థితి ఇక్కడ.